నెల్లూరు సాంప్రదాయ వంటలకి స్వాగతం అండి. ఈరోజు మనము రుచిగా గోంగూరతో పప్పు చేసుకోవడం చూద్దాం. గోంగూరతో పప్పు చాలా రుచిగా ఉంటుంది, చాలా ఇష్టంగా తినచ్చు మనం. ఇది బాగా ఐరన్తో రిచ్ ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగా కూడా ఆరోగ్యానికి కూడా మంచిది. చాలా తేలిగ్గా రుచిగా తయారు చేసుకోవచ్చు. చూద్దాం. ఇందుకు కావాల్సింది గోంగూర అండి. మంచి గోంగూర, ఎర్ర గోంగూర దొరికింది తీసుకోండి. ఇది ఇలా తరిగి పెట్టుకోవాలి. గోంగూరని మనకి ఎంత కావాలంటే అంత గోంగూర తరిగి పెట్టుకోండి. కావాల్సినన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తరగండి. టొమాటోలు అండి, ఒక గ్లాస్ పెసరపప్పు, మీకు ఇష్టమైతే కందిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇది మేము పెసరపప్పు వాడుతున్నాము. ఎలా వేసుకున్నా కూడా ఈ గోంగూర పప్పు చాలా రుచిగా ఉంటుంది. మనం ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసుకుందాం. ఒక ప్రెషర్ ప్యాన్లో ఒక 2-3 స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేసుకొని దీంట్లో పోపు సామాన్లు వేసుకుందాం. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఈ పోపు సామాన్లు కాగిపోయినాయండి. ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేసుకుందాం. ఇంగువ వల్ల మంచి టేస్ట్ వస్తుంది. కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకుందాం. దీంట్లోకి మనం తీసుకున్న పెసరపప్పు వేసేసాం. కొంచెం ఈ పెసరపప్పుని కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు వేపుకుంటాం. ఈ పెసరపప్పు కొద్దిగా ఉడకడం కోసం ఒక అర గ్లాస్ నీళ్లు కలుపుతున్నాం. ఇప్పుడు ఇందులోకి మనం తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేస్తాం. టొమాటోలు కూడా వేసేస్తాం. తరిగి పెట్టుకున్న గోంగూర ఇదంతా ఒకేసారి వేసేస్తున్నాం. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు, తగినంత ఉప్పు. మేము సైంధవ లవణం వాడతామండి, రాక్ సాల్ట్. తగినంత ఉప్పు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నామండి. ఒక 5 నిమిషాల తర్వాత 2-3 విజిల్స్ వచ్చాక దించేద్దాం. ఇప్పుడు ఈ కుక్కర్ రెడీ అయిందండి. ఇది చల్లారిన తర్వాత మనం ఇప్పుడు పెసరపప్పు, గోంగూర అంతా ఉడికిపోయినాయండి. ఉల్లిపాయలన్నీ ఇలా కలిపేసుకున్నాం. గోంగూర బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం పప్పు ఎక్కువ వేసుకున్నామండి. అందువల్ల ఈ పులుపు తగ్గి ఈ పెసరపప్పుతో బాగా కలిసిపోయినందువల్ల మంచి రుచి ఉంటుందండి. గోంగూర పప్పు రెడీ అయిపోయిందండి. ఇది నెయ్యి వేసుకొని తినండి, చాలా రుచిగా ఉంటుంది. నెయ్యితో తినడం తప్పు కాదు. నెయ్యి కొలెస్ట్రాల్ని కలిగించదు. నెయ్యి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. మనల్ని నెయ్యికి దూరం చేశారు చాలామంది. మనం ఇప్పుడు నెయ్యి తినటం వల్ల కొలెస్ట్రాల్ ఎటువంటి పరిస్థితుల్లో రాదు. ఇది మంచి నెయ్యిలో కలుపుకొని నేతితో పాటు తినండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ప్రయత్నిస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.